హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఈరోజు మన కాగ్నిజెంట్ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్, గుర్గాన్, హైదరాబాద్. సో హైదరాబాద్ లొకేషన్లో, గుర్గాన్ హర్యానా లొకేషన్లో మనకి జాబ్ వేకెన్సీస్ అని వచ్చాయి. సో టోటల్ ఓపెనింగ్స్ మనకి ఇక్కడ 30 అని ఉన్నాయి. బట్ ఓపెనింగ్స్ అనేది మనకి బల్క్ హైరింగ్ జరుగుతున్నట్టు టాక్ ఉంది. సో 0 to 1 year ఎక్స్పీరియన్స్, అంటే ఎట్ ద ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాబ్కి అయితే ట్రై చేయొచ్చు. ఇలా అయితే మనకి ఓపెనింగ్స్ అనేది వాయిస్లో అని ఇచ్చారు, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో సెమీ వాయిస్లో కూడా రన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి మీరు వాయిస్ రోల్కి సెలెక్ట్ అవుతారా, నాన్ వాయిస్ రోల్కి సెలెక్ట్ అవుతారా అని డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్వ్యూ. మోస్ట్లీ ఇంటర్వ్యూ అనేది మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎట్ ది ఫైనల్ రౌండ్ అనేది మనకి వాకిన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో శాలరీ అనేది మనకి ఇక్కడ డిస్క్లోజ్డ్ పెట్టారు. బట్ మనకి శాలరీ ఫ్రెషర్స్కి అయితే 2 to 2.5 వరకు కాగ్నిజెంట్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళ శాలరీ ప్రజెంట్ ఎంత ఉందో దాని మీద ఒక నెగోషియబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నియర్లీ 2.5 నుంచి 3.2 వరకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకా మోస్ట్లీ హయ్యర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అంతకన్నా హయ్యర్ ఎక్స్పీరియన్స్కి ప్యాకేజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎలా నెగోషియేట్ చేస్తారనే శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ప్యాకేజ్ డిసైడ్ అనేది. సో ఇంకా వాట్ విల్ మీరు టు ఫిల్ ది ఫార్మ్స్ అండ్ సో ఇక్కడ ఒక లింక్ ఇస్తాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోండి. అలాగే లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. నౌకరీ అకౌంట్ ఇది, మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోండి. జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. నోటీస్ పీరియడ్ ఇమీడియట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటీస్ పీరియడ్లో ఉన్నారనుకో, ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళే కావాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 10 days 15 daysలో నోటీస్ పీరియడ్ కంప్లీట్ అవుతుందన్న వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ 2 months 3 months ఇంకా నోటీస్ పీరియడ్ సర్వ్ చేసేది ఉందనుకుంటే వాళ్ళకైతే నో నీడ్ అంటున్నారు. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలంటున్నారు. సో చెప్పాను కదా, 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాలి. అంటే ఫ్రెషర్స్ ఎట్ ద సేమ్ టైం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. యాక్చువల్గా ఏ ఇంటర్వ్యూకైనా మనకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి నాన్ వాయిస్లో అయినా చూసేది మన కమ్యూనికేషన్ స్కిల్స్. మనం పర్ఫార్మెన్స్ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు అడిగే ప్రతి దానికి మనం భయపడకుండా ఆన్సర్ ఇచ్చినామనుకో మోస్ట్లీ మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రోల్ ఏందనేది, ప్రాజెక్ట్ ఏందనేది కంప్లీట్గా మీరు సెలెక్ట్ అయిన దానిక వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాగ్నిజెంట్ అనేది మంచి కంపెనీ కాబట్టి మీరు ట్రై చేయండి, సెటిల్ అవ్వచ్చు. ఎంఎన్సీలో నాన్ వాయిస్లో నాన్ ఐటీలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ జాబ్ని ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ప్యాకేజ్ మటుకైతే ఫ్రెషర్స్కి అయితే 2 lakhs నుంచి 2.5 lakhs వరకు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పర్ మంత్కి 16,000 నుంచి 20,000 లోపు రావచ్చు ఫ్రెషర్స్కి అయితే, అన్ని అలవెన్స్లు అన్నీ కలుపుకొని. సో మీకు ఈ శాలరీ ఓకే, ట్రై చేస్తా అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రెషర్స్గా రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. సో దీనికి మనకి గ్రాడ్యుయేషన్ మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ అయి ఉండాలి. 10+2 వాళ్ళకి నీడ్ లేదు. సో ఓన్లీ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కాకుండా పర్సూయింగ్ అయినా సరే వాళ్ళకి నో నీడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి డాక్యుమెంట్స్ అని మన హ్యాండ్లో ఉంటే వాళ్ళు మనల్ని తీసుకుంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్గా అవుతుంది కాగ్నిజెంట్లో. సో మీరు ట్రై చేయాలనుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా చూసుకోండి. సో అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి అప్లై చేసుకోండి. అండ్ మీకు నాకు తెలిసి మోస్ట్లీ ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే అప్లికేషన్ నుంచి మీకు మెయిల్ డైరెక్ట్ వస్తుంది, డైరెక్ట్ అసెస్మెంట్ రాయమని. అసెస్మెంట్ మీరు క్లియర్ చేశారనుకో మీకు నెక్స్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఆర్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఫైనల్గా మోస్ట్లీ 3 rounds ఉండే ఛాన్స్ ఉంది. ఆర్ ఎల్స్ మీ పర్ఫార్మెన్స్ వెల్గా ఉండి మీ అన్నీ ఓకే క్లియర్గా ఉన్నాయనుకో వితిన్ 2 roundsలో అయిపోవచ్చు అసెస్మెంట్ అండ్ ఫైనల్ రౌండ్.